హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేమైతే వండర్లాకి వెళ్ళాము ఫ్రెండ్స్ తో. అండ్ వన్ మోర్ థింగ్, మా చెల్లె రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు వీడియో మీకు మధ్యలో పెడతాను, కంపల్సరీ చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. నేను ఇంకా మా చెల్లి ధరణి వాళ్ళ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్. మాకైతే 45 minutes to 1 hour పట్టింది రీచ్ అవ్వడానికి. చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. నేను మా చెల్లి వండర్లాకి రావడం థర్డ్ టైం. సో మేము లాస్ట్ టైం తీసుకున్న కాస్ట్యూమ్సే వేసుకున్నాం మళ్ళీ, ఎందుకంటే కాస్ట్యూమ్స్కి అక్కడ 250 ఛార్జ్ చేస్తారు. వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ అయితే మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ మీతో క్యారీ చేయండి వండర్లాకి. మనకి స్టూడెంట్ ఐడి పైన ఆఫర్ కూడా ఉంటుంది. మేము మర్చిపోయాం, మాలా మీరైతే మర్చిపోకండి. సమ్మర్ కదా, టికెట్ కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది. ఈ మేలో ఎవరి బర్త్డే ఉన్నా ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి వెళ్ళి. ఎందుకంటే మేలో బర్త్డే ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్ అండ్ వాళ్ళతో వెళ్ళిన వారికి కూడా ఫ్రీ టికెట్ ఉంది. అండ్ ఇంకా లోపటైతే చాలా రైడ్స్ ఉంటాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు, లాకర్లోనే పెట్టాము. అండ్ మేము ఒక్కటే ఒక వీడియో తీసుకున్నాము, అది కూడా వీడియో వాళ్ళే తీశారు. సో 350 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే వీడియో మొత్తం చూసేసేయండి. తలకి కింద పెట్టుకోండి, ఫోటో వచ్చిందండి. తలకాయ దించమాకండి, ఫోటో వచ్చింది. ఫోటో వచ్చింది, తలకాయ దించమాకండి. చరణ్ గారికి పెట్టారు. ఏ ప్రభు, వద్దులు వద్దులు. అరే మొత్తం చూడ, మొత్తం చూడ, ఎక్కడెక్కడ మిస్ అయ్యామో చూడు. మేము 11:30, 12కి అయితే స్టార్ట్ చేసాము లోపల అన్ని రైడ్స్ ఎక్కడము. మాకైతే 5 అయింది అన్ని రైడ్స్ కవర్ చేసేవరకు. మేము 5:30కి లంచ్ చేస్తున్నాము. యాక్చువల్గా 5:30 కాబట్టి అక్కడ ఏం లేదు. నేను చోలే భటూరే అండ్ రసు ఏమో ఎగ్ దోశ తీసుకుంది. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్ అయినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ టేస్ట్ అయితే బాగుండే. మనం బయట నుంచి అయితే ఎలాంటి ఫుడ్ తెచ్చుకోలేము, వీళ్ళు అలౌ చేయరు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా వీళ్ళు అలౌ చేయరు.
మేము తీసుకున్న ఫుడ్ అయితే చాలా బాగుండే అండ్ ఈ వాటర్ బాటిల్ కాస్ట్ 50 రూపీస్ అంట. ఇంకా ఫుడ్ తిన్నాక మేమైతే కొంచెం వండర్లాని వ్లాగ్ తీయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుండే. 6 o'clockకి అలా చూస్తూ ఉండబుద్ధి అయింది. కానీ ఇంకా రైడ్స్ ఉన్నాయని మేము ఆగిపోయినాం. రైడ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఇంకా గ్యాలక్సీ లైక్ స్పేస్ అని ఒకటి ఉంటుంది, అది ఒక్కటి మిగిలిపోయింది. అది కూడా చూసేస్తాము. ఆ వ్లాగ్ కూడా నేను పెడతాను. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన. నేను ఎప్పుడు వచ్చినా కానీ గ్యాలక్సీకి మాత్రం వెళ్ళాను. ఈసారి వెళ్తున్నాం గ్యాలక్సీకి. మీరు ఇక్కడ చిన్నపిల్లలకి తీసుకొచ్చినా వాళ్ళని ఏం ఆడలేరు గాయస్. అందరు 50 weight కంటే ఎక్కువనే ఉండాలి, అప్పుడే అలౌ చేస్తున్నారు. ఇంకోటి దీనికంటే హారబుల్ రైడ్ ఇంకోటి లేదు అసలు. అమ్మో, రైడ్స్ అన్ని చిన్నపిల్లల కోసం, అది కూడా చూపిస్తా. నేను నీకు వీడియో తీస్తాను చూడు. ఇది కూడా బాగుంటుంది, ఇప్పుడు ఆపేసారు దీన్ని. అండ్ ఇది ఒక వ్యూ వండర్లాది, చాలా బాగుంది కదా. వండర్లా ట్రైన్ ఇక్కడ నుంచి వస్తుంది, వచ్చేటప్పుడు కూడా చూపిస్తాం మీకు. మేము మండే రోజు వెళ్ళాము, అయినా కూడా చాలా పబ్లిక్ ఉండే. సండే రోజు వెళ్తే ఎక్కువ రష్ ఉంటుందని మేము మండేకి పోస్ట్ పోన్ చేసాం దాన్ని. కానీ ఆ రోజు కూడా చాలా పబ్లిక్ ఉండే. వండర్లా కదా, ఎప్పుడైనా రష్ ఉంటుంది. ఇంకా సమ్మర్లో ఇంకెక్కువ రష్ ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ రైడ్ మాత్రం మస్తు ఉంటుంది, కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా. ఆ వాటర్ మధ్యలోకించి ట్రైన్ వెళ్తుంది, చాలా బాగుంటుంది. కానీ దీనికోసం చాలా పెద్ద లైన్ ఉంటుంది. అది ఎప్పుడు చూసినా నేను 3 times వచ్చా, 3 times కూడా పెద్ద లైనే ఉంది.
అండ్ ఇదేమో వండర్లాలో ఉన్న ద బ్యూటిఫుల్ వ్యూ అనుకోవచ్చు. ఇది గ్యాలక్సీ అంటారు, లేదంటే స్పేస్ అని కూడా అంటారు. అంటే మనకి కూర్చోబెట్టి స్పేస్లోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. మొత్తం 3D యానిమేషన్ చాలా బాగుంటుంది అసలు. ఇది అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే దీన్ని రికార్డ్ చేయడానికి ట్రై చేసా, బట్ అంత క్లారిటీగా రాలేదు. కానీ మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఈ వండర్లా వ్లాగ్ అయితే తింటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.